వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ తో ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భేటీ కానున్నారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని వేమిరెడ్డి భావిస్తున్నారు. అయితే నెల్లూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలని ఆయన పార్టీని కోరారు. లేకపోతే గెలవడం కష్టమన్నారు. దీనిపై పార్టీ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నెల్లూరులో రాజకీయ పరిణామాలపై వేమిరెడ్డి కాస్త అసంతృప్తితో ఉన్నారు. దీంతో విజయసాయిరెడ్డి ఇటీవల వేమిరెడ్డితో చర్చలు జరిపారు. ఇప్పుడు సీఎంఓ నుంచి ఆయనకు పిలుపొచ్చింది. దీంతో నెల్లూరు వ్యవహారాలపై సీఎం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తి రేపుతోంది. ఆ 3 సీట్లలో అభ్యర్థులను మారుస్తామని హామీ ఇస్తారా, లేక ఒకరిద్దరిని తప్పిస్తారా, లేక ఎవరిని మార్చబోరా అన్నది చూడాల్సి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ ఫోన్లో అందిస్తారు. అమర్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సీఎంని కలవడానికి వెళ్ళినట్లు తెలుస్తోంది. సో 3 ఎమ్మెల్యేల మార్పు ఉంటుందా, లేకపోతే ఏంటి? దీనికి సంబంధించి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? నెల్లూరు జిల్లా వైసీపీపై ముఖ్యమంత్రి జగన్ దృష్టి సారించారు. గత ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 లోక్సభ స్థానాలను కూడా వైసీపీ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో కూడా అదే ఫలితాలను పునరావృతం చేయాలని కూడా పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ నిర్ణయించింది. ఆయన కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొని తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పి కూడా ప్రకటించారు. కానీ ఇటీవల వివిధ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని బేరీ చేసిన ఆయన 3 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మారిస్తే బాగుంటుందని చెప్పి కూడా పార్టీ అధిష్టానానికి కూడా ఆయన విన్నవించారు. అంతేకాకుండా కూడా అక్కడున్న లోటుపాట్లు కూడా వివరించారు. వాళ్ళు మారిస్తేనే తనకు గెలుపు సులభమవుతుందని కూడా స్పష్టం చేశారు. దీనిపై అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆయన పోటీపై సందిగ్ధతను వ్యక్తం చేశారు. అంతేకాకుండా కూడా గత 20 రోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలు కూడా దూరంగా ఉన్నారు. తన వ్యాపార కార్యకలాపాల దృష్ట్యా ఆయన విదేశాలకు కూడా వెళ్లేది తెలిసింది. నిన్న సాయంత్రమే ఆయన తాడేపల్లికి చేరుకున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో ఇప్పటికే విజయసాయిరెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చర్చలు జరిపారు. నెల్లూరులో పార్టీ పరిస్థితిని కూడా చర్చించారు. అంటే ఆయన మార్చాలనుకున్న 3 నియోజకవర్గాల అభ్యర్థులను 3 మారుస్తారా, లేదా ఒకరిని తప్పిస్తారా ఏంటి అనే దాని మీద కూడా పార్టీ కసరత్తు చేస్తోంది. దీని సందర్భంగా ఇప్పటికే నియోజకవర్గాల సమావేశమైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి సమావేశం అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చర్చించిన తర్వాత దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వేమిరెడ్డి పెట్టిన డిమాండ్స్ ను పార్టీ ఒప్పుకుంటుందా, లేదా వేమిరెడ్డి కన్విన్స్ చేస్తుందా అన్న విషయం కూడా స్పష్టం కావాల్సి ఉంది. మొత్తం మీద ఈ రోజు వేమిరెడ్డి పోటీపై నెలకొన్న సందిగ్ధం వేడుంది. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సమర్.